హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను లాస్ ఏంజలస్లో జపనీస్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఇది మాత్రం మా అమ్మాయి రామెన్ తిందామని చెప్పింది. సో మా బావ వచ్చి ఈ రెస్టారెంట్ తీసుకొచ్చారు. సో ఇక్కడ చూస్తే అన్నీ బుడ్డుగా ఉన్నాయి, చిన్న చిన్నవి. అప్పుడు తెలిసింది ఏంటంటే, రెస్టారెంట్కి వచ్చింది తెలిసింది ఏంటంటే ప్రైస్లు ఎక్కువ ఉన్నాయి, ఫుడ్ తక్కువ ఉంది. సో మళ్ళాగా పెద్ద మనకేంటంటే పెద్ద మండీలు తినడం ఇష్టం. బట్ ఈ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, జపానీస్ ఎందుకంత సన్నంగా ఉంటారో అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు తినే అంత చిన్న క్వాంటిటీలో తింటారు. ఫస్ట్ ఈ చికెన్ ఆర్డర్ చేసాము, ఆ తర్వాత డంప్లింగ్స్ ఆర్డర్ చేసాం. బట్ అవి కూడా చాలా స్మాల్గా ఇచ్చారు. నాకైతే మా చిన్న అబ్బాయికి ఒక పొట్టలో సగం కూడా రాదు. బట్ మేమైతే ప్రైస్ కూడా ఎక్కువే, బట్ వెరీ స్మాల్ అనమాట. నెక్స్ట్ మంచి సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సూప్ కూడా వచ్చేసింది. మొత్తం టోటల్గా త్రీ సూప్స్ అయితే వచ్చాయి. అందులో డాండా అనేది లెమన్ బటర్ అండ్ ఇది ఇదైతే చాలా బాగుంది, స్పైసీగా ఉంది, మంచిగా ఉంది. చాలా మన టేస్ట్ బడ్స్ తగ్గట్టుగా ఉంది. నెక్స్ట్ ఇది బటర్ సూప్ అనమాట, లెమన్ బటర్. ఇది వచ్చి ఇది లెమన్ అండ్ బటర్. సో ఫైనల్గా మొత్తం ఇవన్నీ సూప్ అన్నీ తిన్న తర్వాత మాకు నచ్చింది. అండ్ ఒక చిన్న బౌల్ ఇచ్చారు కదా, ఈ చిన్న పాట్లో సెస్మీ ఆయిల్ అండ్ బటర్ ఉంది, అది వేసుకొని తినాలంట. సో ఫైనల్గా ఆ సూప్ అయితే తినేసాము ఫుల్గా. బట్ మాకైతే పొట్ట అయితే ఫుల్ అవ్వలేదు. సో జస్ట్ మేము ఆర్డర్ చేసినవి 5 ఐటమ్స్, 3 సూప్లు అండ్ 2 ఐస్ క్రీమ్స్ అండ్ సైడ్ డిష్ వచ్చి జపనీస్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాము. టోటల్గా ఇక్కడ వచ్చి ఈ సూప్ తినాలంటే చాప్ స్టిక్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. సో చాప్ స్టిక్స్ అయితే తిన్నాను, చాప్ స్టిక్స్ తోటి. సూప్ అయితే బాగుంది, కానీ నూడిల్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, బట్ టేస్ట్ అయితే కొత్తగా ఉంది. ఫైనల్గా ఇంకొకటి సూప్ వచ్చి లెమన్ బటర్ సూప్. ఈ సూప్ కూడా చాలా బాగుంది. బట్ అన్నీ కొంచెమే. మేమైతే పెద్ద క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఇక్కడ క్వాంటిటీ తక్కువ, ప్రైస్ ఎక్కువగా ఉంది. ఫైనల్లీ జపనీస్ రెస్టారెంట్లో ఈ విధంగా సూప్. నెక్స్ట్ 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాము. అది నాకు తెలిసి ఒక స్కూప్ కూడా ఇవ్వలేదు. అది చిన్నది, ఎంత $3.50 $4 వేసాడు. ఫైనల్గా జపాన్ వాళ్ళు ఎందుకు సన్నంగా ఉంటారో అర్థమైంది, ఎందుకంటే మళ్ళాగా భారీగా తినరు కాబట్టి. సో ఫైనలీ ఇట్స్ నైస్, అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. బట్ మేమైతే మొత్తం టోటల్ టిప్ తోటి $110 అయితే పే చేసి ఇంటికి వచ్చేసాం. బట్ టమ్మీ అయితే ఫుల్ అవ్వలేదు.